రిలీజ్ కాగానే చూద్దామని అనుకున్నాను. బట్ మొత్తం సినిమాని పండబెట్టేశారు. అస్సలు బాలే, ఆయన రాళ్లతో కొట్టడం అది ఎందుకో నాకు అంత పెద్దగా నచ్చలేదు. కంట్రీ మొత్తం ఈయనతో మారిపోతుందా? మ్యూజిక్ అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఎందుకు పెట్టారో నాకైతే పెద్ద ఇంప్రెషన్ అయితే ఏమి అనిపించలేదు. హలో ఫ్రెండ్స్, అందరూ వెళ్ళన్నారు. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్, మీ సంతోష్. భారతీయుడు 2 మూవీ చూద్దామని అనుకున్నాను, రిలీజ్ కాగానే చూద్దామని అనుకున్నాను. బట్ చాలామంది రివ్యూవర్స్ అసలు చాలా ఘోరంగా ఉంది, అస్సలు బాగాలేదు, మొత్తం సినిమాని పండబెట్టేశారు, అస్సలు బాగాలేదని చెప్పారు. నాకు ఒకటి అనిపించింది, అసలు ఏంటి శంకర్ మూవీ అంటే మినిమం కామన్ సెన్స్ తోటే తీస్తాడు కదా, ఎందుకు అంత ఘోరంగా ఉందా, అసలు ఎందుకు బాగాలేదు చూద్దామన్న ఇంటెన్షన్తో ఈ మూవీ ఇవాళ చూశాను. బట్ నాకు అనిపించింది ఏంటంటే మూవీ మరీ అంత ఘోరంగా అయితే ఏం లేదు, ఇట్స్ వర్త్ వాచింగ్ అనే అనిపించింది. కొంచెం ల్యాగ్ అయితే అయింది. ఒక 2 అవర్స్లో తీయాల్సిన మూవీ 3 అవర్స్ తీసిండు అని అయితే అనిపించింది. బట్ కొన్ని జరుగుతుంటాయి, కానీ మరీ అసలు రివ్యూవర్స్ చెప్పినంత ఘోరంగానైతే నాకు మూవీ అయితే అనిపించలేదు. సో ఇవాటి వీడియోలో రివ్యూ చెప్పే ముందు జస్ట్ ఒక 2 మినిట్స్లో మీకు స్టోరీ ఏంటి, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి కొంచెం లైట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత రివ్యూ నాకేమనిపించింది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భారతీయుడు, నేమ్ సేనాపతి, ఫ్రీడమ్ ఫైటర్. ఈ మూవీ అసలు స్టార్టింగ్ ఏంటంటే సిద్ధార్థ్ని మెయిన్గా హైలైట్ చేసి చూపించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం సిద్ధార్థే కనిపిస్తుంటాడు మనకి, ఎక్కువ సిద్ధార్థ్ పార్ట్ రోలే ఉంది మనకు ఈ మూవీలో. సిద్ధార్థ్ ఏంటంటే ఆయనకు ఒక 2-3 ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళ గ్రూప్ ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తుంటారు. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు బార్కింగ్ డాగ్స్. వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సొసైటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన వీళ్ళు ఫైట్ చేస్తుంటారు. సో ఆ ఫైట్ చేసేదే కాకుండా ఈ అవినీతి అక్రమాలపైన మనం ఇంకేం చేయగలము అని వీళ్ళు ఆలోచిస్తుంటారు. సో అది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఎక్కడ ఏది జరిగినా కూడా అక్కడికి వెళ్ళి షూట్ చేయడము, అక్కడ జరుగుతున్న అవినీతిని వీళ్ళు ఒక చిన్న రోల్స్గా ప్లే చేస్తూ ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టడము, దాని ద్వారా వ్యూస్ రావడం, వైరల్ అవ్వడం, కొంచెం ఫేమస్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే ఇది చేసే క్రమంలో వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఇంకా ఫైనల్గా ఏంటంటే సిద్ధార్థ్ మనం ఒక్కళ్ళం ఫైట్ చేయలేము, దీనికంటూ ఒక ఆయన ఉన్నారు, ఆయన రావాలి ఖచ్చితంగా. అంటే మిగతా వాళ్ళందరూ ఎవరు వచ్చి ఫైట్ చేస్తారు అంటే ఒకప్పుడు ఉండేవారు భారతీయుడు, ఇండియన్ అని ఉండేవారు, ఆయన రావాలి, ఆయన వస్తేనే తప్పించి మన దేశంలో అవినీతి అనేది అంతమైపోదు, ఆయన అవసరం ఇప్పుడు ఉంది అని చెప్పేసి అందరితో డిస్కస్ చేస్తాడు. సో అందరూ షాక్ అవుతారు. అప్పుడెప్పుడో ఉన్న ఇండియన్, అప్పుడెప్పుడో వచ్చిన భారతీయుడు మళ్ళీ ఇప్పుడు అసలు ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు, ఎలా తెలుస్తుంది, ఎందుకు వస్తాడు, ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే #కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పేసి ఒక కంటెంట్ని పెట్టి యూట్యూబ్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తారనమాట. కమ్బ్యాక్ ఇండియన్ అని ఇండియా వైడ్గా మొత్తం వైరల్ అయిపోతుంది. అది ఇండియా వైడ్గానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది వైరల్ చేసేస్తారు. వైరల్ చేస్తే ఇది ఒక ఎన్ఆర్ఐ చూస్తాడు. ఎన్ఆర్ఐ చూసి నేను మా కంట్రీలో ఏదో ఒక వేరే కంట్రీలో నేను ఇండియన్ని చూశాను అని చెప్పేసి వీళ్ళకు రెస్పాండ్ అవుతాడు. వీళ్ళు చాలా హ్యాపీ అయిపోయి ఎక్కడ చూస్తారు ఏంటి అనేది అతన్ని కనుక్కొని ఇంకా ఇండియన్ రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. మొత్తం మీద ఓవరాల్గా మళ్ళీ భారతీయుడు, దట్ ఈస్ కమల్ హాసన్, మళ్ళీ ఇండియాకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ సిబిఐ వాళ్ళు ఏంటంటే వెయిట్ చేస్తుంటారు. ఇది వైరల్ అయ్యేది కంటెంట్ చూసేసి ఇండియన్ కనుక మళ్ళీ భారతీయుడు ఇండియాకు వస్తే అప్పట్లోనే ఈయన చాలా క్రైమ్స్ చేశాడు, చాలామందిని చంపాడు, కాబట్టి ఇప్పుడు వస్తే అరెస్ట్ చేద్దాము అన్న ఇంటెన్షన్లో వీళ్ళు ఉంటారు. మనకు భారతీయుడిలో ఉన్న సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు ఇప్పుడు సిబిఐ ఆఫీసర్. ఆ సిబిఐ ఆఫీసర్ మళ్ళీ ఈ భారతీయుడిని పట్టుకోవడానికి ఇప్పుడు ట్రై చేస్తుంటాడు. ఎయిర్పోర్ట్లో ఈయనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక మన అల్టిమేట్లీ ఏంటంటే అతను మన హీరోలు ఎవరు పట్టుబడరు కదా, సో ఆయన ఎలాగో తప్పించుకుంటాడు. అది అయిపోయిన తర్వాత ఈ భారతీయుడు ఇండియాకి వచ్చి ఏం చేస్తాడంటే ఫస్ట్ ఫేస్బుక్ లైవ్ ఒకటి కండక్ట్ చేస్తాడు. ఫేస్బుక్ లైవ్లో ఈయన ఏమంటాడంటే అవినీతి అనేది ఎక్కడో ఉండదు, మన చుట్టుపక్కలే ఉంటుంది, మన ఇంట్లో కూడా ఉంటుంది, దాన్ని మనం అందరం కలిసి ఫైట్ చేయాలి, మన ఇంట్లో ఉన్నా కూడా మనం స్పేర్ చేయొద్దు,
అని ఒక సందేశం ఇస్తాడనమాట. దానికి ఇన్స్పైర్ ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ వాళ్ళ ఇళ్లల్లో ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నా ఇంకెవరైనా ఉన్నా వాళ్ళని కూడా అవినీతి ఒకవేళ చేస్తుంటే వాళ్ళే కంప్లైంట్స్ ఇచ్చి ఏసీబీ వాళ్లకు పట్టిస్తుంటారనమాట. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. సో ప్రీవియస్ భారతీయుడికి దీనికి ఏంటంటే మెయిన్, ప్రీవియస్ భారతీయుడు మూవీలో మనకు కమల్ హాసన్ తన కన్న కొడుకు అవినీతి చేసినా కూడా చంపేస్తాడు ఫైనల్గా, అదే ట్విస్ట్. దీంట్లో ఏంటంటే పిల్లలు పేరెంట్స్ ఒకవేళ అవినీతి చేస్తే వాళ్ళను ఏసీబీకి పట్టించడం, వాళ్ళను అరెస్ట్ చేయించడం అనేది ఇది ఈ భారతీయుడు 2లో మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో అది జరుగుతుంటుంది. ఈ 4-5 మెంబర్స్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో సిద్ధార్థ్ వాళ్ళ ఫ్రెండ్స్, సిద్ధార్థ్ వాళ్ళ ఫాదర్ సముద్రక్ అని ఆయన ఏసీబీలో వర్క్ చేస్తుంటాడు. బట్ సిద్ధార్థ్ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ చుట్టాలు కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్గా వర్క్ చేస్తారు, వాళ్ళు కూడా కరప్షన్ చేస్తుంటారు. సో ఈ కరప్షన్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు, ఏసీబీకి కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు ఈ సముద్రక్ అని వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తాడు. ఇది జరిగిపోతుంది మూవీలో. తర్వాత ఒక ట్విస్ట్ ఏంటంటే లాస్ట్కి ఏసీబీలో పనిచేస్తున్న సముద్రకని ఈ సిద్ధార్థ్ ఫాదర్ కూడా అంత జెన్యూన్ ఏం కాదు, ఆయన కూడా కరప్టెడే అని చెప్పేసి సిద్ధార్థ్ ఫైండ్ అవుట్ చేస్తాడు. ఇంకా అల్టిమేట్లీ ఆయనను కూడా అరెస్ట్ చేయిస్తాడు. ఆ అరెస్ట్ చేయించిన తర్వాత సిద్ధార్థ్ మదర్ చాలా ఫీల్ అయిపోయి ఆమె సూసైడ్ చేసుకొని చనిపోతుంది. సైమల్టేనియస్గా భారతీయుడు కొంతమందిని అవినీతి పరులను, వాళ్ళను వీళ్ళను ఇండస్ట్రియలిస్టులను ఎవరైతే ఇల్లీగల్గా అర్న్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇతను మర్మకళ యూజ్ చేసుకొని చంపేస్తుంటాడు. ఇది ఒక ప్యారలల్గా నడుస్తుంది అనమాట. సిద్ధార్థ్ వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత, వాళ్ళ ఫాదర్ జైలుకి వెళ్ళిపోయిన తర్వాత సిద్ధార్థ్ వాళ్ళ రిలేటివ్సే సిద్ధార్థ్ని అపోజ్ చేస్తారనమాట. నీ వల్లే ఇదంతా జరిగింది, నువ్వు కన్న తండ్రిని జైలుకి పంపించావు, కన్న తల్లి చనిపోయేటట్టు చేశావు అని చెప్పేసి ఒక తీవ్రవాదిలాగా సిద్ధార్థ్ని చూడడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు సిద్ధార్థ్ కూడా మారిపోతాడు అనమాట. అసలు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను అది ఇదని చెప్పేసి మారిపోయి ఫైనల్గా ఏంటంటే భారతీయుడు ఈ గ్రూప్ని కలవడానికి వస్తాడు. కలవడానికి వచ్చినప్పుడు ఇక సిద్ధార్థ్ బర్స్ట్ అవుట్ అయిపోతాడు. ఏంటి అసలు నీ వల్లే ఇదంతా జరిగింది, ఈ అవినీతి ఏంది, అక్రమాలు ఏంది, నువ్వే మమ్మల్ని ఇట్లా మార్చినావు, నేను ఇవాళ మా సర్కిల్లో మొత్తం చెడైపోయాను, నన్ను ఒక తీవ్రవాదిలాగా చూస్తున్నారు అందరూ అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోతాడు. ఇంకా అక్కడి నుంచి నేను ఇప్పుడు ఇన్ని రోజులు కమ్బ్యాక్ ఇండియన్ అని పెట్టాను కదా, ఇప్పుడు నెక్స్ట్ నా హ్యాష్ ట్యాగ్ నేను పెట్టబోయేది గో బ్యాక్ ఇండియన్, అసలు నువ్వు అవసరం లేదు మాకు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి గో బ్యాక్ ఇండియన్ అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం ఉద్యమం స్టార్ట్ చేస్తాడు. ఈయననే కాకుండా సిద్ధార్థే కాకుండా మొత్తం ఇంకా మన కంట్రీ వైడ్గా అందరూ గో బ్యాక్ ఇండియన్ అని చెప్పేసి అది వైరల్ అయిపోతుంది. వైరల్ అయిపోయిన తర్వాత ఇక అందరూ రోడ్ల మీదకి వచ్చి ఇండియన్ కనిపిస్తే కొట్టాలి అన్న ఉద్దేశంతో అందరూ కొట్టాలని అనిపించడం కాదు, అసలు రాళ్ళు తీసుకొని కొట్టేస్తుంటారు, ఏది పడితే అది కొట్టేస్తుంటారు. ఇంకా ఫైనల్గా సిబిఐ వాళ్ళు వచ్చి ఈయనను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఆ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళే టైంలో కూడా ఆ సిబిఐ ఆఫీసర్ని ఈయన మర్మకళ ఉపయోగించి ఆయనను కూడా కొడతాడు మన భారతీయుడు. కొడితే ఆయన అన్కాన్షియస్కి వెళ్ళిపోయి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఆయనను. ఆ తర్వాత ఈయనను మళ్ళీ కంబ్యాక్ కావడానికి ఆ మర్మకళ తెలిసిన భారతీయుడే రావాలి అని చెప్పి అంటారు. నేను ఆయన ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే మీరు నన్ను వదిలేయాలి అని చెప్పేసి భారతీయుడు కండిషన్ పెడతాడు. ఆ తర్వాత ఆయన వదిలేస్తారు. ఆయనను తీసుకొని అంబులెన్స్లో ఈ భారతీయుడు కమల్ హాసన్ వెళ్తుంటాడు. ఇంకా అది ఫైనల్ అనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో చూద్దాము అని అనుకుంటారు. సో ఓవరాల్గా మూవీ నాకేమనిపించిందంటే భారతీయుడు 1లో మనకు చాలా భారతీయుడి మీద చాలా ఇంప్రెషన్ చాలా బాగుంటుంది, ఒక ప్రొజెక్షన్ అనేది బాగుంటుంది. వేరే పార్ట్ 2లో ఏంటంటే ఫస్ట్ కొంతవరకు ఆయనను బాగా చూపించారు, ఆయన ఒక గొప్ప దేశభక్తుడుగా కొంత అవినీతి పైన ఫైట్ చేస్తున్న వాడిగా చూపిస్తారు. కానీ అది నెగటివ్ అయ్యి ఆయనను జనాలు అపోజ్ చేసి ఆయనను విమర్శించి ఆయనను తిట్టి ఆయన మీద అసహ్యం పెంచుకునేటట్టు చూపించారు. ఆయన రాళ్లతో కొట్టడం అది ఎందుకో నాకు అంత పెద్దగా నచ్చలేదు. భారతీయుడు అంటే ఆయన కొంచెం డిగ్నిటీ ఉండాలి కదా అని మాత్రం అనిపించింది. భారతీయుడు ఓకే, బట్ ఈయన ఒక్కడితో ఎంతగానో మారుతారు, ఎంతమంది మారుతారు, కంట్రీ మొత్తం ఈయనతో మారిపోతుందా, అసలు దీనికి పర్పస్ ఏంటి అని మాత్రం అనిపించింది. సో ఓవరాల్గా 3 hours మూవీ ఉంది, కానీ ఒక 2 hours కూడా కంప్లీట్ చేయొచ్చు. మేబీ పార్ట్ 3 పార్ట్ 2 కలిపి తీసినా కూడా బాగానే ఉండేదేమో అనిపించింది. శంకర్ ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండు అనిపించింది. అసలు మ్యూజిక్ అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, ఒక్క పాట కూడా సరిగా లేదు.
ఓవరాల్గానైతే పర్వాలేదు అనిపించింది, ఒకసారి అయితే చూడొచ్చు. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే అన్డౌటెడ్లీ కమల్ హాసన్ న్యాచురల్గా అసలు చాలా బాగా చేశాడు. బట్ మేకప్ కూడా ఎందుకో భారతీయుడు 1లో ఉన్నంత న్యాచురల్ మేకప్ 2లో లేదనిపించింది, కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. బట్ యాక్టింగ్ అల్టిమేట్లీ చాలా బాగా చేశాడు. సిద్ధార్థ్ ఇంకా మనకు తెలిసిందే కదా, బాగానే చేస్తాడు, ఆయనకి ఇచ్చింది ఆయన సక్సెస్ఫుల్గా చేశాడు అనిపించింది. రకుల్ ప్రీత్ సింగ్ అసలు ఉన్నా లేనట్టే అనిపించింది, ఏదో అలా వస్తుంది అలా పోతుంది, ఎందుకు పెట్టారో నాకైతే పెద్ద ఇంప్రెషన్ అయితే ఏమి అనిపించలేదు. ఆమె రోల్ కూడా చాలా తక్కువ ఉంది. మిగతా వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు బాగానే చేశారు, క్యారెక్టర్స్ పరంగా యాక్టింగ్ అందరు బాగా చేశారు. బట్ డైరెక్టర్ ఇంకా కొంచెం బెటర్గా తీసుంటే, స్టోరీ లైన్ ఇంకా స్ట్రాంగ్ ఉంటే బాగుండు అని మాత్రం అనిపించింది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది భారతీయుడు 2 రివ్యూ అండ్ స్టోరీ. నా ఛానల్ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.